గొప్పవారు గొప్ప ఊరు లోకాభిరామం మొదటి సంపుటం నుంచి వ్యాసం. ఈ వ్యాసం రాసి చాలా కాలమైందని మీరు గమనించాలి. మీ ఊళ్ళో పెద్దవాళ్ళు ఎవరైనా పుట్టారా? ప్రశ్న. లేదండి, అందరూ పిల్లలే పుడుతున్నారు. జవాబు. నీలం రాజు వారు. లక్ష్మీప్రసాద్ గారు ఫోన్ చేశారు. నేను మురళీధర్ గారిని గుర్తు తెచ్చుకుని తికమక పడ్డాను. ఆయన నన్ను అందులోంచి బయటపడేశారు. ఈలోగా ఆయనకేదో అవాంతరం వచ్చి మళ్ళా ఫోన్ చేస్తాను అన్నారు. పెద్ద ఆయన ఎందుకు ఫోన్ చేశారా అని నాకు గాభరా. ఆయన మళ్ళీ పిలిచి అంటే కాల్ చేసి ఏవో పుస్తకాల సంగతి మాట్లాడారు. మా తండ్రి వెంకటశేషయ్య గారి జీవిత చరిత్ర పంపుతాను, చదవండి అన్నారు. నేను ఇక్కడ లేచి నిలబడి దండం పెడుతున్నాను అన్నాను. మరిన్ని మాటల తరువాత మీరు చాలా ఎమోషనల్ కదా అన్నారు. ఎక్సైటబుల్ కూడా అన్నాను నేను. పెద్దవాళ్ల భుజాల మీద ఎక్కి ప్రపంచాన్ని చూచానన్న సైంటిస్టు నాకు ఆదర్శం అని వినయంగానే అన్నారు. నేను ఈ ప్లానెట్ మీద ఉన్నంతకాలం మన మైత్రి ఉంటుంది అన్నారు ఆయన. భుజాలు పొంగిపోయాయి. ఆయన గొప్పవారు. విజయనగరం అనే విజయనగరం. గిరీశం గారు గొప్పవారుట్రా అడుగుతుంది కన్యాశుల్కంలో బుచ్చమ్మ. అంతా ఇంత కాదు, సురేంద్రనాథ బెనర్జీ అంత గొప్పవారు జవాబిస్తాడు తమ్ముడు వెంకటేశ్. కన్యాశుల్కం గొప్ప రచన. దాన్ని సృష్టించిన గురజాడ అప్పారావు గారు మరింత గొప్పవారు. ఇందులో కథాక్రమం కొంతవరకు మృచ్ఛకటికానికి అనుసరణ అన్న సంగతి మీరు విన్నారా? అది వేరే విషయం. అప్పారావు గారి ఇంటిని కాపాడిన వారు ఇంకా గొప్పవారు. ఆయన రాతబల్లను కళ్ళజోళ్లను కళ్ళారా చూసిన నేను కూడా కొంచెం 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 గొప్పవాడే. బాళ గొప్ప ఊరు. విజయనగరం చూడాలని నాకు చిన్నప్పటి నుంచి ఉంది. మనకేమో యాత్రకో పెళ్లికో తప్ప మరో ఊరు పోయే అలవాటు లేదా. మొత్తానికి ప్రసాద్ గారనే మిత్రుల పుణ్యమా అని విజయనగరం వెళ్ళాను. అక్కడ దిగగానే ఆ నేలను తాకి మొక్కాను. ఎందరో మహానుభావులు నడిచిన గొప్ప నేల అది. గురజాడ వారు, ద్వారం నాయుడు గారు, కోడి శ్రీరామ్మూర్తి, శ్రీశ్రీ, రోణంకి, నారాయణ బాబు, చాసో, పతంజలి, మా దాట్ల రచయితల పేర్లు వస్తున్నాయి. అక్కడ మరెందరో గొప్పవారు ఉండేవారు, ఉన్నారు, ఉంటారు. నారాయణదాసు, బుర్రకథ కుమ్మరి మాస్టారు. సరే, విషయంలోకి వస్తాను. తాపీ ధర్మారావు, సాలూరు రాజేశ్వరరావు, వాసావారు, అంట్యాకుల పైడిరాజు గారు. ఇక చాలు, ఈ ప్రవాహం ఆగదేమో. బొంకుల దిబ్బ. ఈ పేరు కన్యాశుల్కం కారణంగా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. పూసపాటి రాజుల కోటకు ఎదురుగా ఉండే ఖాళీ స్థలం అది. బొంకులు అంటే అబద్ధాలు. అక్కడ జరిగే వ్యవహారాల కారణంగా ఆ పేరు వచ్చిందని కథ ఏదో విన్నట్టు గుర్తు. స్వాతంత్ర పోరాటంలో ఈ బొంకుల దిబ్బ వద్ద వ్యక్తి సత్యాగ్రహం నిర్వహించారు. అందులో స్థానిక నాయకులు కొందరు అరెస్ట్ అయ్యారు. 1940 నాటి మాట అది. మరే ఊరైనా ఆ ఖాళీ ప్రదేశంలో పెద్ద భవనాలు లేచి ఉండేవి. అలాంటి కీలకమైన చోటది. విజయనగరం వారు మాత్రం దాన్ని అట్లాగే కాపాడుతున్నారు. అక్కడ కూరగాయల మార్కెట్ నడుస్తున్నది. మరి ఆ వ్యాపారంలో బొంకులుంటాయా? ఉండవు. లేకుంటే అంటే ఉంటే అది కొనసాగదు కదా. గొప్పవాళ్ళు. నాకు ఇక్కడ మరో ప్రసాద్ గారు పరిచయం అయ్యారు. రచయిత,
పాత్రికేయుడు అని చెప్పారు. ఆయన ఒక మంచితనపు మూట. మాటలంటే మంచి మాటలే గల పేటిక. నాకు ఊరు చూపింది ఆయనే. గురజాడ వారి ఇంటికి వెళ్ళాము. చూడగానే నాకు కళ్ళల్లో నీరు వచ్చింది. నాకు ఆయన అంటే కొంచెం అభిమానం ఎక్కువ. ఇల్లు నిజంగా రోడ్డు మీద ఉంది. అది నిజంగా రద్దీ గల దారి. ఇంట్లో లైబ్రరీ నడుపుతున్నారు. అవసరమా నా అన్నాను. ఎక్కడ పడితే అక్కడ కూర్చుని అందరూ పత్రికలు చదువుకుంటున్నారు. పై అంతస్తులోని పంతులు గారి స్వంత గది, పక్క గదులను వదిలేశారు నయం. అక్కడ బయట గదిలో ఒక పడమటి అమ్మాయి చిత్రం ఉన్నది. అది మెటిల్డా అంటారు శ్రీనివాస్ గారు. పంతులు గారి గదిలో కొన్ని అలనాటి వస్తువులను కాపాడుతున్నారు. అక్కడ కింద ఒక గదిలో నాకొక విశేషం కనిపించింది. ఒక అమ్మాయి కన్యాశుల్కంలోని సన్నివేశాలను బహుశా శత జయంతి సందర్భంలోన బొమ్మలుగా గీసి ప్రదర్శించింది. అమెచ్యూరిష్ గా ఉన్న ఆ బొమ్మలను అక్కడ ప్రదర్శనకు పెట్టారు. ప్రసాద్ గారు నాకు మాటల సందర్భంగా మరో గొప్ప వ్యక్తి గురించి చెప్పారు. బోలెడన్ని పొడి అక్షరాలున్న పేరున్న ఆయన గారు ఒకానొక సాగి రాజుగారు. వృత్తిరీత్యా లాయరు, కళా సాహిత్యాల పోషకుడు. ఆయన జిల్లాలోని రచయితల పుస్తకాలు తెచ్చి సగం ధరకే అమ్ముతుంటారు. ఆయనను ఇంటికి రప్పించి మరీ వెళ్ళి కలిశాను. నేను కొన్ని పుస్తకాలు తెచ్చుకున్నాను. అందులో ముఖ్యంగా తనిశెట్టి రామారావు కార్టూన్లను గురించిన పుస్తకాలు దొరికాయి. సంగీత కళాశాల. కర్ణాటక సంగీతాన్ని అభిమానించే వారికి విజయనగరం ఒక పుణ్యక్షేత్రం లాంటిది. అక్కడి మహారాజా కళాశాల గుడి కంటే ఎక్కువ. నారాయణదాసు గారి మొదలు శ్రీరంగం గోపాలరత్నం గారి వరకు అక్కడ పనిచేసిన ప్రిన్సిపల్స్ పట్టిక చూస్తే ఆశ్చర్యం కలిగింది. మొదటి రోజు వెళితే గుడి తలుపులు మూసి ఉన్నాయి. మరునాడు ఉదయమే వెళ్ళాము. ఆ మెట్ల మీద కాలు పెట్టడానికి మనసొప్పలేదు. నమస్కరించి లోనికి పోయాము. పూర్వ వైభవం లేదన్న సంగతి తెలిసిపోతున్నది. అక్కడక్కడ విద్యార్థులు చెట్ల కింద అభ్యాసం చేసుకుంటున్నారు. ఆవరణలో భవనం వెనుక వైపు ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. అది కాలేజీ ఎంతగానో పాతది. దాని కింద కూర్చుని అక్కడి వారు, చూడవచ్చిన వారు మహామహులెందరో పాడి ఉంటారు, వాద్యాలను పలికించి ఉంటారు. ఆ వాతావరణంలో గడిపినంతసేపు నాకు గుండె బరువైన భావం కలిగింది. ఆవరణలోని చెట్లన్నీ ఏపుగా పెరిగి ఉన్నాయి. సంగీతం వల్లనేమో అనిపించింది. కాలేజీలో చాలా కాలంగా పనిచేస్తున్న ఒక ముసలమ్మతో మాట కలిపాను. వారం దుర్గాప్రసాద్ గారి ఇంటికి వెళ్ళాలి అన్నాను. ఆ చోటు పేరు చెప్పి మాస్టారు గారు అని అడగండి, ఎవరైనా చెబుతారు అన్నదామె. పాత్రికేయుడు ప్రసాద్ గారిని తోడుగా పెట్టుకుని బయలుదేరాను. వెతకగా ఇల్లు దొరికింది, కానీ తాళం వేసింది. దుర్గాప్రసాద్ గారు ఊళ్ళో లేరు. ఆ వెతుకుతున్నంతసేపు నా జేబులో నుంచి వినబడుతున్నది వారి వాద్యమేనని చెబితే ప్రసాద్ ఆశ్చర్యంగా, ఆనందంగా నా వైపు చూచాడు. ఈలోగా నేను వెళ్ళిన అసలు కార్యక్రమానికి టైం అయింది. నిజానికి నన్ను పిలిచింది ఒక స్కూల్ వాళ్ళు. సూర్యుడి పేరున్న ఆ బడిలో గణితం రామానుజం పేరున పండగ చేసుకున్నారు. పిల్లలతో, తల్లిదండ్రులతో, పంతుళ్లతో వేరువేరుగా కలగలిపి చాలా మాటలు, ఉపన్యాసాలు జరిగాయి. వాళ్ళెంతో ఆదరంగా అన్ని ఏర్పాట్లు చేశారు. మామిడి తాండ్ర, మోతీచూర్ ఇచ్చి సాగనంపారు. విజయనగరంలో ఉత్తర భారతీయులు బోలెడంత మంది ఉన్నారు గనక మోతీచూర్ అక్కడ స్పెషాలిటీ అయిందన్నారు. ఆశ్చర్యం కలిగింది. ఆ ఊళ్ళో దుస్తులు చాలా చవకగా, నాణ్యత గలవి దొరుకుతాయి అన్నారు. అందుకు టైం లేదు, ఆసక్తి అంతకన్నా లేదు. విజయనగరానికి బ్రహ్మపురం అనే బరంపురం చాలా దగ్గర. నాకు బరంపురం మసాలా గుర్తుకు వచ్చింది. పాత్రికేయుడు ప్రసాద్ గట్టివాడు,
ఒక ఫోన్ కొట్టి నన్ను ఒక మార్కెట్లోని సందులోకి తీసుకెళ్ళాడు. నేను అడిగిన పదార్థం దొరికింది, కొని తెచ్చాను. అక్కడ దాన్ని విప్పాలన్న ఆలోచన కూడా రాలేదు. ఇల్లు చేరిన తర్వాత విప్పి రుచి చూచాను. నాకు గుర్తున్న నాణ్యత లేదు. సరికదా, ఇది మరీ నాసిగా ఉంది. బరంపురం కేతకీ మసాలాలో తాంబూలంలో తినదగ్గ సుగంధ ద్రవ్యాలన్నీ ఉండాలి, ఉండేవి కూడా. ఇప్పుడు నామమాత్రంగా ఉన్నాయి. నిజం చెప్పకపోతే తప్పు, అందులో పొగాకు కూడా ఉండాలి, ఉండేది, ఉంది, కానీ నాసిగా.